దేవ, దయగల తండ్రి, భూమి ఆకాశములకు కర్తవి, మా విమోచకుడవు, మాకు పరిశుద్ధుడైన దేవుడవు, భూలోకములు మమ్మల్ని జన్మింపజేసి మోక్షము కొరకైన ఒక శ్రేష్టమైన పిలుపునిచ్చిన దేవుడవు. ఈ రాత్రి కాలము మీ పాదాల చెంతకు వస్తున్నాం. ప్రశస్తమైన మీ స్వచ్ఛమైన సత్యమును గ్రహించడానికి కావలసిన శక్తిని, జ్ఞానమును, వివేకమును, ఇంద్రియ నిగ్రహమును, ఆధ్యాత్మికమైన శక్తిని మాకు అనుగ్రహించమని ఈ కూడికలో, ఈ ప్రథమ శ్రేణిలో ప్రారంభిస్తున్న మొదటి దినాన్ని మహిమకరంగా తీర్చిదిద్దామని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 7 నుండి 11 వచనాల్లో ఏముంటుందంటే, మన పితరులైనటువంటి వారు దేన్ని గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తారంటే, తీసుకుని ఒక్కరు 7వ వచనం నుంచి చదువుదాం. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. అదేమనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనములలోనికి మిమ్మను చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను గూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మను రప్పించదనని నీవు సెలవిచ్చితివి గదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనములను వీరే యెహోవా సెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతుమాలు కొనుచున్నాను అని ప్రార్థించితిని. ఆమేన్. కొంచెం మౌత్ దగ్గర పెట్టుకొని స్వచ్ఛంగా అందరికి వినబడతాడు చదవాలి. స్వచ్ఛంగా ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం ఎందుకు రాయబడ్డది? బాబిలోనియా దేశంలో బానిసలైపోయి జెరూసలేం అనే నగరంలో ఉన్న దేవాలయం కాల్చబడ్డ తర్వాత 70 సంవత్సరములు దాటిపోయిన తర్వాత నెహెమ్యా ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి ఆ పైన 6 వచనాల్లో తన పితరుల పాపమును ఒప్పుకొని ఏడవడము మొదలుపెట్టాడు. ఈ దినమున బబులోను చక్రవర్తి దగ్గర నేను మొర్రపెట్టుచున్న ఈ అంశాన్ని ఆ మనుష్యుడు అంగీకరించి నా ప్రజలకు న్యాయం చేయగలిగినట్లు నా మొరాలకించుము దేవా. నేనేమని ప్రార్థన చేస్తేనే, మోషే ధర్మశాస్త్రములో ఏమైతే నువ్వు చెప్పావో మీరు నాకు నా ఆజ్ఞలనైనాను విధులనైనాను కట్టడలనైనాను గైకొనని ఎడల మిమ్మను బూది గంతముల వరకు తోలివేస్తాను. అయితే మరలా మీరు నా వైపు తిరిగిన ఎడల పశ్చాత్తాప్తులైతే మరలా మిమ్మల్ని అక్కడి నుంచి క్షమించి తీసుకొస్తానని మోషే ధర్మశాస్త్రములో నీవు మాట సెలవిస్తేవు కదా దేవా అని చిన్నవాడు బాల్యము నుంచి ధర్మశాస్త్రముల గురించి వినున్నా, మోషే ధర్మశాస్త్రం ఏమి చెప్పబడిందో ఆ ధర్మశాస్త్రమును గైకొని తరతరాలుగా 70 సంవత్సరములు
ఆ లేఖనాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఎవరు? నెహెమ్యా. జెరూసలేము నుంచి వచ్చిన స్నేహితులు ఆ పట్టణం యొక్క స్థితిగతిని గురించి, దాని నాశనాన్ని గురించి, కాల్చబడిన పట్టణాన్ని గురించి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న విధానం ఇది. అందులో 3 అంశాలు. మొదటగా తన పితరులు చేసిన పాపదోషాలను ఒప్పుకుంటూ, రెండవదిగా తనకు కావలసిన దాన్ని వేడుకుంటూ, మూడవదిగా ఆ దేశంలో ఉన్న చక్రవర్తిని ఒప్పించమని ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. ఇది ఎవరు రాశారని చెప్పాడంటే మోషే. ఎక్కడ రాశారు? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం మొదట వచనం నుండి 5 వచనాలు చదివితే మోషే ద్వారా దేవుడు పలికించి వ్రాయించిన విధానం అలాగా ఉంటుంది. ఈ రాత్రి దేవుని వాక్యం వినేటప్పుడు దైవ సందేశాన్ని జాగ్రత్తగా అవలంబిస్తూ దేవుని సత్యమునకు విధేయత చూపిస్తే నీవు నేర్చుకొని కూడా అనేక విషయములను అనేకులకు నేర్పి వారిని బాగు చేస్తావు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం మొదట 5 వచనాలు. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదకి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ హృదయముతో, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోనికి మిమ్ములను తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలోనికి మిమ్మును చెదరగొట్టునో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. మీలోనెవరైనను ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడి నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడి నుండి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. ఆమేన్. ఇవి చిన్న వయసులో నుంచి అంటూ తన ప్రార్థనలు దృష్టించి దేవుణ్ణి వేడుకున్న మహనీయుడు. ఆమేన్. మనం ప్రార్థన చేస్తాం, క్రైస్తవులు ప్రార్థన చేస్తారు, బోధకులు ప్రార్థన చేస్తారు. వాళ్ళ దృష్టిలో చరిత్ర ఉండదు. వాళ్ళ దృష్టిలో మన పితరులు ఏమి దోషం, ఏ పాపము చేసి ఎక్కడ పతనమైనారు, ఆ పాప దోషమును ఈ తరములో ఉన్న మనము కూడా ఒప్పుకోవాలని ఎప్పుడు కళ్ళు కూడా అనుకోం. దానియేలు గ్రంథమును నెహెమ్యా గ్రంథమును చూసినప్పుడు పితరుల దోషం ఎట్లా ఒప్పుకుంటారో పలుమార్లు మీకు తెలియజేస్తూనే ఉంటున్నాం. ఈ పాప దోషమును ఒప్పుకోకుండా కప్పుకునేవారు, నిరంతరము పాపమే చేస్తున్నవారు కూడా నోరు తెరిచి పెదవుల ప్రార్థన చేస్తారు. వారు అలవాటుగా కొన్ని మాటలు నేర్చుకుంటారు. ఆ మాటల ప్రార్థనే కానీ చరిత్ర అనేది వాళ్ళ దృష్టిలో ఉండదు. ఆజ్ఞలను, విధులను, కట్టడలను వారు రుచి చూడరు. ఎవరి చరిత్రను నెమరవేయరు. ఎవరిని గూర్చి క్షమాభిక్ష కోరరు. డైరెక్ట్లీ నేరుగా వచ్చేవారు ప్రార్థన ఏం కావాలో అవి అడిగేస్తారు. అది ఎప్పుడు దేవుడు వినాడు. ఆమేన్. అది ఎప్పుడే కానీ దేవుడు వినాడు. దేవునికి అంగీకారమైన ప్రార్థన కీర్తనలు చదివి ఉంటారు కాబట్టి దేవుడు అంగీకరించే విధానములో ప్రార్థన చేయాలి. ఈ దిన సందేశములో కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు నూతన నిబంధనలు మనకు నేర్పించిన పాఠము త్వరగా మీకు నేర్పాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఎందుకో తెలుసా? ఆనాటి ప్రార్థనలు అలాగున్నాయి కదా. ఈనాడు ప్రార్థన నేర్చుకునేటప్పుడు, నేర్పించేటప్పుడు యేసు ప్రభు వారు నోరు తెరిచి చెప్పిన ఒక్కొక్క పాఠం మీకు వినిపిస్తాను.
మత్తయి శుభవార్త 6వ అధ్యాయం ఆరంభిస్తున్నాను. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీ ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు అని చరిత్ర స్టార్ట్ చేస్తా. మీ నీతి కార్యములు ఆరంభం వచ్చింది. ఎట్లా చేస్తారు? మనుషులకు కనబడవలననే క్రైస్తవులు 99 మంది చేస్తారు. దేవుడు దాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ రాత్రి నువ్వు వినాలి. మళ్ళా వెనకొచ్చి నేను మొదటి వచ్చినాన్ని చదువుతున్నాను. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఎట్లా చేయాల మనసులకు కనబడకుండా? అయితే నేర్పుతున్నాడు దేవుడు. 2వ వచనం, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగన నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయితే నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలను. ఆమేన్. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇది మొదటి ఘట్టం. మన నీతి కార్యములు ఎవరికి కనబడకూడదు? మనుషులకు. ఏది నీతి కార్యం? నీవు చేసేది మరొకరికి కనబడకూడదు. ఈ ఉదయకాలం దూరం నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో, అయ్యా దైవజనుడా, మీరు ఏది చేసినా కూడా అది దీవెనకరంగా ఉంటుంది. హైదరాబాదు నగరంలో ఉన్న మేము మీ సలహా అడుగుతున్నాం. మొన్న కూడా మీరు ఒక ధర్మకార్యం చేశారు. ఈ నెల 29వ తారీఖు. అందరి దృష్టిలో అది చాలా ఘనతకెక్కింది అన్నారు. దాని విలువను మీతో చెప్పను, ఎందుకంటే నేనుండే సంఘంలో ఒక ప్రకటన చేశానండి. ఈ తేదీలో ఒక మహా విలువైన వ్యక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. ఒక విలువైన కార్యం అక్కడ జరుగుతుంది, మనం కూడా పాల్గొందామని నాతో ఉన్న సంఘస్థులకు చెప్పాను. నో, చలనం లేదు. అయితే నేను కొంచెము అలాగా వేదన భరితుడైనప్పుడు నేను బయటకు వెళ్తున్నాను గృహాలయంలో నుంచి. మా 2వ పాప ఉద్యోగానికి రిజైన్ చేసి అప్పుడే తన కొంత పైకి దేవుడు ఇచ్చారు. ఆమె అంటది, నాన్న మీరు ప్రయాణం అవ్వండి, మీరు అక్కడేం చేయాలనుకుంటారో అది చేయండి అని ఒక భరోసా ఇచ్చింది. నేను గడప దాటేశాను. లోనకు పిలుస్తుంది ఆ బిడ్డ. సరే నాన్న, ఏం కావాలి, మీరేం చేయాలనుకుంటున్నారు అది చేసేయండి, ఇది ఈ పైకి తీసుకెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. ఆ 2 దినాలు ఆ బిడ్డ కష్టార్జితము నేను అలాగే చేశాను. అది ఎవరికి తెలియదు. కొంతమందికి తెలియజేసి నేను ఉన్న సంఘములు చలనం లేదు. వారు 3 పూట్ల భోజనం చేస్తారు, 3 రూపాయలు సంపాదిస్తారు. 1 రూపాయిని దానం చేయొచ్చు. పేదవారికైనా ఉన్నవారికైనా ఆ కొరత తీర్చచ్చు. రోజులు మారిపోయినాయి. పరలోకమందు ఆ స్థితిని దినాన్ని మీరు రుచి చూడాలంటే ధర్మము అనే దానికి కూడా ఒక విలువ నేర్చుకోవాలి. తెలియకుండా చేయాలి. ఎట్లా చేయాలా? కుడి చేయునది ఎడమ చేతికి. క్రైస్తవులు ఏం చేస్తారు? అబ్బో మేము అన్నదానం చేస్తున్నాం, వస్త్రదానం చేస్తున్నాం, ఊరందరికి కనబడితే చేసేస్తారు. ఆ పరమరక్షకుడైన దేవుడు పరమరహస్యం ఇలాగా మనకు ప్రబోధిస్తున్నాడు. మొదటి ఘట్టం ఏం చేయాలా? దానికి బిరుదు ఏంటంటే నీతి కార్యము. ఏం కార్యము? నీతివంతుడైన దేవుడు మెచ్చేదాన్ని నీతి కార్యము. మొదటి వచ్చిన చదువమ్మా 6వ అధ్యాయంలో. మనుషులకు కనబడవలనని
వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా. అంతే, అయిపోయింది. చాలు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయొద్దు. దానికి చాలా వివేచన అవసరం, జ్ఞానం అవసరం. ఏమండి దేవుని బిడ్డలారా, అంత జాగ్రత్తగా చేయాలి, అంత నిర్దిష్టమైన విధానంలో చేయాలి. దేవుడు ఆ బిడ్డను ప్రేరేపించాడు. కొండెక్కినంత సంతోషం వచ్చింది. ప్రభా 2 దినాలుగా ఎవరు స్పందించలేదు, స్పందించిన వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు, సరే ఈ పని చేస్తాను. నా బిడ్డను నువ్వు ప్రేరేపించినందుకు నీకు వందనాలు. ఆమేన్. ఈరోజు తారీఖు అంతా 29వ తారీఖున ఈ పని చేశాం. ఈ దినమున నాకు ఒక అధికారం అక్కడ ఏమొచ్చిందంటే, మీరేమి చెప్పినా ఒక పెద్ద కుటుంబం మీ సలహా తీసుకుంటుంది అయ్యగారండి అంటున్నారు. దేవుడు వారిని బహుగా దీవించుగాక. అది ఆదివారం చెప్తాను పూర్తి విషయం. మనకు వాక్యం కావాలి. మొదటి ఘట్టములో మనుషులకు కనబడవలని చేసేవారు ఫలము భూమి మీదనే పొందుతారు, ఆ మెప్పు. రహస్యముగా చేస్తే పరమనున్న దేవుని దగ్గర నీవు మెప్పు పొందుతావు, అక్కడ ఒక స్వాస్థ్యము ఏర్పడుతుందనే రహస్యం అర్థమైతే ఈ డాంబికం అనేటటువంటి దుర్మార్గము మనం భక్తులు అమ్మిడికి రానివ్వని. ఆమేన్. నేను సేవకుడినేనండి. ఆకాశంలో నుంచి అన్నం తెచ్చుకొని తిన్నాం. దైవం మానవ రూపేణ. నాకంటూ సంఘం ఉంటుంది, కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఆయా సమయాల్లో వాళ్ళ కష్టార్జితం ఇవ్వడమే కాకుండా వారు తయారు చేసుకున్న పదార్థాల్లో కూడా కొన్ని తీసుకొచ్చి పెట్టడం. అది ఆహారం కావచ్చు, పదార్థం కావచ్చు, కూరనార కావచ్చు. అప్పుడు నేను వీళ్ళు ప్రథమంగా దీన్ని తెచ్చి పెట్టారేమో సేవకులకని స్తుతి చెల్లించి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి భుజిస్తాను. వాళ్ళు పంపించింది ఏ మనసుతో పంపించినా నా చేతులు ఇట్లా అంటాయి, మీ దాసుడు నీ నామములో గుర్తుకొచ్చారు గనక ఈ వంకాయలు, ఈ బెండకాయలు, ఈ చేప మొక్కలు తెచ్చి పంపించినారా, నీకు వందనాలు ప్రభు, వాళ్ళని దీవించు. అర్థం అవ్వలేదా? నీతి కార్యం ఏమంటారు దీన్ని? నీతి కార్యం. ఆ స్టాంప్ అక్కడ ఉందండి. ఒక ఘట్టం అయిపోయింది. రెండో ఘట్టం అండి, నేను చదువుతాను. 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, దీని బహువచనమా అని చెప్పిన నోట్ చేసుకోండి. నీవు అనేదాన్ని ఏకవచనం, మీరు అనేదాన్ని బహువచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో అని బహువచనం. 6వ వచనంలో ఏముంది? ఏకవచనం. 6వ వచనంలో ఏముందంటే ఏకవచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు అన్నాడు. నేర్చుకోండి బాగా. ఈ సెకండ్ పార్ట్, ఈ 2వ భాగంలో, పాఠ్య భాగంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆమేన్ అన్నాడు కదా. ఇక్కడ జవాబు ఏమొచ్చింది? నీవు ఏమనుంది? ఆ పైన మీరనే మాట తీసేసుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి, నా సాయి చూడండి, నేను ఎప్పుడు ఈ ప్రార్థన చేశానంటే, రక్షించబడిన కొత్త రోజుల్లో ఇంటిలో ఎవరు లేనప్పుడు ఇద్దరమే ఉంటాం, బిడ్డ బీరకాయ లేరు అప్పట్లో. ఆమె ఏదో పని బాటకు వెళితే ఇంట్లో నుండి ఒక చిన్న బలహీనతని విడిచిపెట్టలేని నేను ఏడ్చి ఒక తెల్లటి పేపర్ మీద, ఇప్పుడు నువ్వు వింటావని నమ్ముతున్నాను ప్రభువా అని ఈ వచనం చదివి వెంటనే తలుపు గడిపెట్టి ఆ గృహాలయానికి బోరమని విలపించి ఏడ్చాను. ఇది నన్ను జయించడం ఏంటి? ఈ పాపము నన్ను, ఈ బలహీనత నన్ను, అది కోపమా, తాగే పొగనా, మాట్లాడే దుర్సు
కోపావేశంతో కూడిన మాటలా, ఏదో ఒకటి నన్ను జయిస్తుంది కంట్రోల్ కాకుండా అంటే దీన్ని విడిచిపెట్టాలంటే ఇప్పుడే ఆడవాలి దేవుడి దగ్గర. ప్రైజ్ ద లార్డ్. అంటే కొన్ని నిమిషాలు కాదనుకోండి, కొన్ని గంటలు కన్నీళ్లు విడిచినప్పుడు ఏది నన్ను జయించాలనుకున్నదో దాన్ని ఆ దినమని నేను జయించడానికి ప్రభు వారు సాయం చేశాను. యూ ప్రే, నీవు ప్రార్థన చేయాలంటే ఇది ఒక శ్రేష్టమైన చక్కని మార్గము దేవుని బిడ్డ. నీవు ప్రార్థన చేయనప్పుడు ఒంటరి గదిలోకి ఎవరు పోరో వారు పాపాల రీతిగా వదిలిపెట్టరు, పరిశుద్ధులుగా ఉండరు. ఒంటరిగా దేవునితో ఎవరు గడపరో పొట్టల పాపాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఒంటరికి ఎప్పుడైతే ఏకాగ్రత కోరుకుంటారో పరిశుభ్రంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. శరీరమందు తాండవించే ప్రతి బలహీనతని జయించడానికి అదొక చక్కని దైవ మార్గం. 6వ వచనం 7వ వచనం చదవమా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అన్నాడు. ఆమేన్. అన్ని జనులు ఏం చేస్తారంట? ఇతరులకు కనబడవలను వినబడవలని అని చెప్పి నేర్చుకున్న మాటలతో బాగా ప్రార్థన చేస్తారు. అవి వ్యర్థమైన సంభాషణలో, అర్థమైనటివి కాదు దేవునికి, వ్యర్థమైన ఉచ్చారణ. ధర్మశాస్త్రంలో ఏముందంటే నీ దేవుడైన యెహోవాను వ్యర్థముగా ఉచ్చరించకూడదు ఆయన నామమును అంటుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు కదా. 8వ వచనంలో నీకేమీ కావాలనో ఆయనకు ముందే తెలుసు, నీకు కావలసినవన్నీ ఇచ్చేస్తాను. అమ్మా 23వ వచనం అనుకుంటున్నాను నేను. ఒకసారి నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. కన్ను ఏం పాపం చేస్తుందంటే అన్నిటినీ కోరుతుంది, కోరినటన్నిటిని అడిగేస్తుంది నోరు. ఇది చెడ్డ కార్యం, చెడు. అట్లా అడగకూడదు. నీకేం కావాలనో ఆయనకు ముందే తెలియను. 8వ వచనం. ఒకవేళ ఇంకా అర్థవంతంగా చూడాలంటే 32వ వచనం దగ్గరకు రండి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. వద్దు, మనకెన్ని కావాలన్నీ దేవుడికి తెలుసు. అయితే ఎందుకు ప్రార్థన చేయాలా? ఇక్కడ ఎందుకు ప్రార్థన చేయమన్నాడు? 9వ వచనం నుంచి ఇప్పుడు చదువుతాను నేను. మీ అందరికి కంఠస్థం అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఎలాగున ప్రార్థన చేయడి. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఆమేన్. సెకండ్ పార్ట్ మనం చదువుకున్నాం. మొదట నీతి కార్యములు, రెండవదిగా ఏమి ప్రార్థన చేయాలంటే పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము మా వలన విస్తరించునుగాక భూతలంలో. మీ చిత్తము పరలోకమందు ఎలాగైతే జరుగుతుందో భూమి మీద కూడా మా వలన
నెరవేరునుగాక. నేడు అనుదినము మాకు ఆహారము, బీపు గింజలు కాదు, బిర్యానీ కాదు, మెత్తాడి పులుసు కాదు, మటన్ బిర్యానీ కాదు. మా అనుదినము సజీవంగా ఉండడానికి, దైవశక్తి సంపన్నులు కావడానికి, ఆధ్యాత్మికమైన వాక్యం అనే జీవాహారం మాకు అనుదినము దయచేయండి. ఆమేన్. ఏమి అడగమన్నాడో ఇక్కడ చూసాము. మొదటి భాగంలో ఏమి చెయ్యాలో, ఎలాగ చెయ్యాలో, ఏమి చేయకూడదో మొదటి భాగంలో చూసాం. రెండవ భాగంలో ఎలాగ చెయ్యాలా నేర్పించేసినాడు, ఎలాగ చెయ్యకూడదో నేర్పించేసినాడు. మూడో భాగానికి వద్దామా? లేఖనం దగ్గర పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వినండి, నిదానంగా చెప్తాను, అర్థవంతంగా ఉండాలి. ఒక రాత్రి వాక్యం విన్నామంటే 16-17 వచనములు ఉంటాయి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. మనం ఈ దినం ప్రారంభించే దినము ఎట్లుండాలో ఈ 3వ భాగంలోనికి వద్దాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయితే ఎట్లా చేయమంటున్నాడు 17వ వచనములో? ఉపవాసము చేయుచున్నట్టు వారు మనుషులకు కనబడవలని చేశారు కదా. అయితే కాగా రహస్యమందున్న మీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రైజ్ ది లార్డ్. 3 భాగాలు అయిపోయినాయి. ఉపవాసం వాళ్ళు ఎట్లుంటారా వాళ్ళలాగా ఉండబాక. నేను నీ రక్షకుడిని గనక నేను ఎలాగుండమని చెప్తున్నానో ఈ 3వ ఘట్టములో నువ్వు ఉండడము నేర్చుకోవాలి. 1, 2, 3 అంటూ వస్తున్నాను నేను కొండ మీద ప్రసంగం. ఈ 3వ భాగంలో ఎవరు ఉన్నారు ఉపవాసం వాళ్ళలాగా ఉండద్దు. నేను ఎలాగ నేర్పుతున్నానో అలాగ నీవు ఉపవాసం ఉండాలా. తల అంటుకోవాలా, ముఖము కడుక్కోవాలా, నూనె రాసుకోవాలా, వికార స్వరూపము దాల్చకూడదు. నేను ఉపవాసం ఉన్నానని తూలిపోకూడదు, ఒక బకెట్ నీళ్లు తాగకూడదు మాట మాటకి. ఆమేన్. ఉపవాసం ఎలాగుండాలో ఒక 2 వచనాల్లో ఆయన నేర్పించేశాడు. 16-17 వచనాలు. ఈ రాత్రి సిద్ధపాటు దినం ప్రార్థనకి నీవు ఎట్లా సిద్ధపడాలి నేర్చుకున్నాకే సిద్ధపడాలి. 4వ ఘట్టం 18వ వచనం నుంచమ్మా. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి 19వ వచనం నుంచి నాయన. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలెరవు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. అది ఒక విగ్రహంగా ఉండకూడదు. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి మరి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. 4 ఘట్టాలు అయిపోయినాయి. 4వ ఘట్టము ధన సంపన్నత దగ్గర నరమాతులు పడిపోతారు.
పేదవాడికి అన్నం పెట్టక, రహస్యంగా దాన ధర్మం చేయక, శబరి దినాల్లో కనీస దశభాగమును కూడా దొంగిలించే కుటుంబాలు ఉంటారు. వాళ్ళు ఎవరు ముఖం చూసిస్తారు? దేవుని ముఖం చూసి ఎవరు? దశభాగాలు కూడా పాస్టర్ గారు ముఖం చూస్తారు. అందుకని నేను దేవుని బిడ్డలారా, యూట్యూబ్లో మీరు ఈ సందేశం వింటుంటే బాగా వినండి. ఈ తారీఖు వరకు నేను సొంత ఇంటి స్థలము కొనుక్కొని, సంఘ బిడ్డలు ఒక వాహనం కొనిచ్చి, ఒక ఇల్లు కట్టించి, నేను ఇల్లు కట్టిస్తున్నాను, ఈ ప్లాట్ కొనిస్తున్నానన్న వాళ్ళు ఇప్పటికి రాలేదు. ఈ వాహనం కొనిస్తున్నానన్న వాళ్ళు ఇప్పటికి రాలేదు. నా ప్రార్థనదే, ఏమీ ఉండకూడదు, మహిమలోకి వెళ్ళాలన్నా వట్టి చేతులతో వెళ్ళాలి. అక్కడ నాకేం స్వాస్థ్యం ఉంటుంది అదే చాలు. ఇక్కడ బెగ్గింగ్ చేయడం, నువ్వు నాకు అది లేదు, బీరువా కొనిచ్చు, సోఫా కొనిచ్చు, కారు కొనిచ్చు, ఇవన్నీ చేయకూడదు. ఆమేన్. ఆయన అనుమతించింది నీ ఇంటికి వస్తుంది. ఊరగాయ, కూరగాయ దేవుడిచ్చిందే తిను. అడుక్కు తినబాక, బెగ్గింగ్ చేయబాక. దేవుడిచ్చిందే తిను. ఆస్తులు సంపాదించబాక, అడుక్కు తినబాక, ఆస్తులు సంపాదించబాక. అన్న వస్త్రములు కలిగి దేవుని రాజ్యానికి రా. అది పంపబడిన దర్శన బోధకులకి దేవుడిచ్చిన ధన్యత. ఆమేన్. నాకేమేమో ఇస్తానన్న వాళ్ళు చాలామంది వచ్చారు. దేవుని అనుమతి లేదయ్యా, వెళ్ళిపో అని చెప్పాను. దేవుడు అనుమతించిన రోడ్డు మీద అడుగు తినే బెగ్గరు ఒక పూట అన్నం పెడితే తింటాను. ఈ వారంలో ఒక పేదవారి ఇంటికి టూకి వెళ్ళాను. పోతూ ఉన్నాను, అక్కడ ఇద్దరు అక్క చెల్లెండు ఉన్నాను. అయ్యగారండి భోంచేయండి అంటున్నాను. లేదేరే దగ్గరకు ప్రార్థనకి వెళ్తున్నానంటే, ఈ బుడ్డి మేము బాట మీద ఉన్నప్పుడు వాక్యం అంది మీ దగ్గర, ఇప్పుడు ఒక బిడ్డకి జన్మనిచ్చింది. ఇదిగో నేను ఎక్కడున్నాను. ఆనాడు మీరు దేవుని తరపున పెట్టిన భిక్ష, రోడ్ల మీద బ్రతికే మేము భవంతులలో ఉన్నాం, భోంచేయండి అయ్యా అంటే ఆ పేద ఇంట్లో భోంచేసాం. ఎంత ఆనందం, ఎంత సంతోషం. దేవుని అనుమతి, పేదవాడికి అన్నం పెట్టడం, పేదవానితో కలిసి భోంచేయడం, ఇవన్నీ క్రైస్తవులు అందరూ చేయలేరు. ఆమేన్. ప్రార్థనకు జవాబు రావాలి అనంటే ఏం చేయాలి? 4 పాఠ్యభాగాలు ఈ కొండ మీద ప్రసంగములో ప్రభువైన యేసు దేవుడు నేర్పించాడు. 5వ భాగానికి వెళదాం. 25వ వచనము, మత్తయి సువార్త 6వ అధ్యాయం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగానంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడను చింతించడం వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకము, అయినను తన సమస్తమైన వైభవముతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా, మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయును గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందామని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను గనక. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి,
అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. ఆ మాట అట్లే పెట్టుకుని మన వెనక్కి వచ్చేసి 8వ వచనం చదవండి. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. ఆమేన్. మన అక్కరగా ఉన్న వాటి కోసం ఎక్కువగా ప్రార్థన చేస్తాం, ఆయన చెప్పిన వాటి కోసం ప్రార్థన చేయం. 5 ఘట్టాలు ముగించాయి ఇక్కడికి. ఒక అధ్యాయంలో దేవుడు భూతలంలో మనకు నేర్పించిన ఘట్టం ప్రార్థన ఎట్లా చేయాలా, ఉపవాసం ఎట్లా ఉండాలా, మన నీతి కార్యములు ఎట్లు, ధనము కూర్చుకోవడం ఎలాగా, ఏమి లేదని దిగులు పడవచ్చునా, చింతించవచ్చునా. ఈ 6వ అధ్యాయము ఘట్టములో మానవుల్ని ఎంత స్థిరపరిచినాడు దేవుడు అంటే భూలోకంలో. అందువలన ఆది అపోస్తులు బహుధైర్యవంతులైనారు. ఆమేన్. మన నీతి ఎంత గొప్పది అని అంటే, బోధించే బోధకులు కూడా పాపం చేస్తారు, మీరు పాపం చేయబాకండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 19-20 వచనాలు నాయన. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన యొక్క దానినైనను మీరి మనుషులకు అలాగు చేయి బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడనబడును. అవును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మనకి ఎంత చక్కటి సందేశం ఇచ్చాడు. మన మీద తండ్రికి ఎందుకు ఎంత మమకారం, ఎంత ప్రేమ, వారిని ఎందుకు విభజిస్తున్నాడు, వారికంటే మనల్ని ఎందుకు ఎంతగా హెచ్చిస్తూ ఉన్నాడు. నీకు ఆలోచించే మనసు దేవుడిచ్చుంటే మంచి మనస్సాక్షితో అక్కడ పరిశోధించుకోవాలి నాయన. అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే గొప్పవిస్తానన్నాడే. నువ్వేమడుగుతున్నావు? అబ్బాయి పాస్ అవ్వాలి, అమ్మాయికి ఉద్యోగం రావాలి, ఇయేనా మనం అడగాల్సింది? ఇవన్నీ ఆయనకి తెలియవా? ఇవే చేస్తాం ఎక్కువగా. మీరు చూడండి, పేపర్లలో, పత్రికల్లో, టీవీ ఛానళ్ళల్లో పరీక్షలు వస్తున్నా, ఉపవాసం ఉంటున్నాం, మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తాం. కొంత ఫీజు పంపండి, డబ్బులు తీసుకొని ప్రార్థన చేయమన్నాడు దేవుడు. పరీక్షకు వస్తే మీరే చెప్పండి. మా బాబు ఉదయకాలం వచ్చి నా దగ్గర మోకరించి పరీక్షకి వెళ్తూ ప్రార్థన అడుగుతాడు. నా ప్రార్థనలు ఏముంటాయంటే, ఈ బిడ్డలాగా ఎంతమంది పోతున్నారు, బిడ్డలందరికీ న్యాయం చేయి. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుంటారో, న్యాయదాత న్యాయం చేయి. వారితో కలిసి ఈ బిడ్డకు కూడా దైవికమైన జ్ఞానం ఇచ్చి, జ్ఞాపక శక్తినిచ్చి బలపరచండి. ఆహారం తినే టైం వచ్చినప్పుడు నాకు ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలని చెప్పం. దేవా, ఈ ఆహారం లేని బిడ్డలకు కూడా దయచేయి. నాకు అనుగ్రహించినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. కృతజ్ఞతా స్తుతి దేవునికి ఎంత ఇష్టమో తెలుసా? ఎంత బంగారు. ఆమేన్. నా జీవిత సాక్ష్యము 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 27-29 వచనాల్లో నేను దినపాఠం చదువుకునేటప్పుడు ఆ పాఠ్య భాగాన్ని ఒక కీర్తన రూపంలో రాసి ఆడవడం మొదలుపెట్టాను. అవి ఎందుకంటే, ఎన్నిక లేని నన్ను దేవుడు ఎన్నుకోవడం, అర్హత లేని నాకు అర్హత దయచేయడం సామాన్యమా? మనుషులు ఇవ్వలేనటువంటిదండి. భగవంతుడు అనుగ్రహించినాడు. ఏమనుగ్రహించినాడు? శాంతి, సమాధానం. ఒక కోటీశ్వరుని కుమారుడు ఒక ఛానల్లో చెప్తున్నాడు, ఎంగేజ్మెంట్లు కొన్ని కోట్లు ఉన్నాయి ప్రపంచంలో, మాకు మంచి భోజనం తినవచ్చు,
బాగా నిద్రపోవచ్చు, ఏసీ గదులు ఉన్నాయి. ఏసీ దగ్గరికి వెళ్ళడానికి యోగ్యుని కాదు, కోట్ల రూపాయలను అనుభవించడానికి అర్హుణ కాదు. గాలి లేని చోట అనుకున్న ఆహారం తినలేక అశాంతితో బ్రతుకుతూ ఉండగా నాకు దిక్కెవరైనారంటే, నేను నిద్రించేటప్పటికి నా తల్లి ఉండాలి నా పక్కన. నాకు ఎవరైనా మేలు చేశారంటే భూలోకంలో జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు అని ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు చెప్తూ ఉండగా తన కన్న తండ్రి కన్నీరు విడుస్తున్నాడు. డబ్బే మనిషికి జీవమైతే, డబ్బే శాంతి దాత అయితే దేవుడు అవసరం లేదంటాను నేను. బైబిల్ ప్రకారం శాంతి ప్రదాత ఆయన, ఎన్నిక లేని మనలను ఎన్నుకున్నాడు. ఏ పాటి వారం ముఖేష్ అంబానీకి లేని భాగ్యం నీ బిడ్డకి ఇచ్చాడంటే నువ్వు ఎంత కృతజ్ఞత చెప్పాలా? ఆమేన్. శాంతి స్వరూప అదృశ్య రూపుడా అతి మనోహర పరిశోధ పావనుడా త్రాహి మాం కృపాయ దేవా త్రాహి శరణాగత వత్సల త్రాహి మాం. ఓం శాంతి స్వరూప అదృశ్య రూపుడా అదృశ్య రూపుడా అతి మనోహర పరిశుద్ధ పావనుడా. ఓం శాంతి స్వరూప అదృశ్య రూపుడా అతి మనోహర పరిశుద్ధ పావనుడా త్రాహి మా కృపాయ దేవ త్రాహి మా శరణాగత వత్సల త్రాహి మా. ఓం శాంతి స్వరూప అదృశ్య రూపుడా. ధనమే శాశ్వతంగా, ధనము వలన నీకు రక్షణ రాదు, దైవము కావాలి. ఓంకార స్వరూపుడవో స్వయంభవుడవో దుఃఖరహితుడవు నీవు సర్వవ్యాపకుడవు. సని పని పగ పగరి గరి సరి సరి సగరి సరి గప. ఓంకార స్వరూపుడవో స్వయంభవుడవో దుఃఖరహితుడవు నీవు సర్వవ్యాపకుడవు. సమస్త జగమును సకలైశ్వర్యముని చువాడవు. త్రాహి మా కృపాయ దేవత శరణాగత వత్సల త్రాహి మా. ఓం శాంతి స్వరూప అదృశ్య రూపుడా అతి మనోహర పరిశుద్ధ పావనుడా. ఓం శాంతి స్వరూప అదృశ్య రూపుడా. రక్షకుడని గారు నీవు స్వీకరిస్తే,
శాంతి, సమాధానం, శారీరకమైన రుగ్మతల్లో విడుదల. స్వీకరించుటకు శ్రేష్టమైన యోగ్యుడా, సకల సుఖముల సగు పరమ ప్రేమ పూర్ణుడా. స్వీకరించుటకు శ్రేష్టమైన యోగ్యుడా, సకల సుఖముల సగు పరమ ప్రేమ పూర్ణుడా. దీన దయాళుడవు దరిద్ర రక్షక, త్రాయి మాం కృపాయ దేవ త్రాయి మాం. శరణాగత వత్సల త్రాయి మాం. ఓం శాంతి స్వరూప అదృశ్య రూపుడా, అతి మనోహర పరిశుద్ధ పావనుడా. త్రాయి మాం కృపాయ దేవ త్రాయి మాం. శరణాగత వత్సల త్రాయి మాం. ఓం శాంతి స్వరూప అదృశ్య రూపుడా. నీతి స్వరూపుడవు నీవు జగదీశ్వరుడా. నీ స్వరూపమును ధరించుటకు నేను యోగ్యుడగు కానా. మా బుద్ధులను నీవు ప్రేరేపించుదుగాక. త్రాయి మాం కృపాయ దేవా త్రాయి మాం. శరణాగత వత్సల త్రాయి మాం. ఓం శాంతి స్వరూప అదృశ్య రూపుడా, అతి మనోహర పరిశుద్ధ పావనుడా. ఓం శాంతి స్వరూప అదృశ్య రూపుడా, అతి మనోహర పరిశుద్ధ పావనుడా. త్రాయి మాం కృపాయ దేవ త్రాయి మాం. శరణాగత వత్సల త్రాయి మాం. ఓం శాంతి స్వరూప అదృశ్య రూపుడా. కృపానిధివైన దేవ, నీ సన్నిధానములో ఎలాగున్నాను, నీ ప్రసన్నతని ఎలాగ చూడాలి. శారీరకమైన రుగ్మతల నుండి విడుదల, ఆధ్యాత్మికమైన శక్తిని అనుగ్రహించు దేవుడా. మానసికమైన ఒత్తిడి నుంచి విడుదల, మానవునికి సంపూర్ణమైన విడుదల, విమోచన అనుగ్రహించే తండ్రివి కనుక వీరిని ఇప్పుడే ఆశీర్వదించండి. వారు ఇప్పుడే రక్షణ మారు మనసు పొందునట్లు వారి హృదయములో కార్యరూపము జరిగి ఆధ్యాత్మికమైన శక్తి సంపన్నులై ఆత్మరక్షణ పాపక్షమాపణ అనుభవించి యేసు శిలువ రక్తములో శుద్ధి చేయబడి దేవుని సాక్షార్థమై మోక్ష మార్గంలో ప్రవేశించడానికి ఈ ఉపవాస కూడిక మా దేశ నివాసులందరికీ దయచేయమని, మా ప్రజలను సంపూర్ణమైన సత్యములోనికి నడిపించమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.